ఏపీలో మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ ప్రచారం మొదలుపెట్టింది. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి దవులూరి దొరబాబు జోరుగా ప్రచారం చేస్తున్నారు. సామర్లకోటలో ఇంటింటికి తిరుగుతూ వైసీపీ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. ప్రజల రెస్పాన్స్ చూస్తుంటే పెద్దాపురంలో వైసీపీ జెండా ఎగరటం ఖాయమన్నారు. టీడీపీ హయాంలో అభివృద్ధి పక్కన పెట్టి అవినీతి మాత్రమే జరిగిందంటున్న పెద్దాపురం వైసీపీ అభ్యర్థి దవులూరి దొరబాబుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో వైసీపీ అధికార పార్టీ అయితే మొత్తం ప్రచారం జోరుగా సాగుతుంది. డోర్ టు డోర్ ఇంటింటికి కూడా ప్రచారం చేసుకుంటూ వైసీపీ అభ్యర్థి దవులూరి దొరబాబు అయితే ప్రజల్లోకి ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతానికి దవులూరి దొరబాబు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, పెద్దాపురం నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించారు. అసలు ప్రచారం ఏ విధంగా సాగుతుంది? ప్రజలు ఏ విధంగా నిరాజనాలు పడుతున్నారు? మేము ఈరోజు ప్రారంభించలేదు. 2 సంవత్సరాల క్రితమే మా నాయకుడి ఆదేశాల మేరకు నాకు తెలిసింది భారతదేశంలో మొట్టమొదటిసారిగా అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా అందరికి వెళ్ళి గడప గడప మన ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని ఏదైనా కారణాల వల్ల ఆయనకైనా పథకాలు అందకపోతే అందించే కార్యక్రమం గత 2 సంవత్సరాల నుంచి మేము చేస్తూనే ఉన్నాం. ఆ రోజే ప్రజలు నీరాజనాలు పెట్టడం జరిగింది. నిజంగా అధికార పక్షంలో ఉన్న ఎవరికైనా సరే ఎక్కడో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ కూడా ఈ రోజు ఈ పెద్దాపురం నియోజకవర్గం కాదు, 175 నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రజలు నీరాజనాలు పెడుతున్నారు. ఎందుకంటే అక్కడ మేము ఎవరు వెళ్ళినా సరే అక్కడ కనిపించేది జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మే. ఎందుకంటే ఆయన చేసినటువంటి సంక్షేమ పరిపాలన వల్ల ఈ రోజు ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అంటే మీ గెలుపు ధీమా ఏ విధంగా ఉండబోతుంది? అంటే సంక్షేమ పథకాలు ఏ స్థాయిలో ప్రభావితం చేస్తాయని మీరు అనుకుంటున్నారు? ఈ రోజు పెద్దాపురం నియోజకవర్గంలో భారీ మెజార్టీతో ఇక్కడ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తాం అన్నది పక్కా. అది ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేశారు. కానీ మేము ఎటువంటి పొరపాట్లు జరగకుండా కొన్ని నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ప్రజల దగ్గరికి ఆల్రెడీ 2-3 సార్లు తిరగడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ఈ రోజు ఇంక ఎన్నికలు 6 వారాల్లో వస్తున్నాయి కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఈ రోజు అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల బలం ఉంది, ఆ దేవుని ఆశీస్సులు ఉన్నాయి. మరి ముఖ్యంగా అక్కా చెల్లెమ్మలందరూ కూడా ఆశీర్వాదాలతో మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. అలాగే పెద్దాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయడం ఖాయం. ఇది పరిస్థితి. పెద్దాపురం నియోజకవర్గంలో ఒక స్థానికుడికి అవకాశం ఉంటుంది. ఒక స్థానికుడిగా పెద్దాపురం నియోజకవర్గంలో విజయం సాధిస్తానని చెప్పి దవులూరి దొరబాబు చెప్తున్నారు. అయితే జగన్ చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ప్రజల్లోకి వెళ్తుంటే నీరాజనాలు పడుతున్నారు. అదే మా గెలుపుకి ఈ ధ్యేయం అని చెప్పి కూడా దవులూరి దొరబాబు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.